ఈ దినం అనుకోని రీతిలో మీరు పడ్డాను ఉన్నాడు. అనుకోని రీతిలో సియోను కొండకు ఉదయకాలం రావడం జరిగింది. మా మన్మరాళ్ళు వచ్చిర్రు ఇక్కడికి. వెనకపల్లిని చూస్తాము అంటే వాళ్ళని తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు కొండపైకి యాత్రలాగా వెళుతున్నారు. చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. ఇక్కడ సీసీ కెమెరా ఉంది. సీసీ కెమెరానా? మేమే పెట్టినాం. దాంట్లో రెండు అప్పుడు నుండి ఉండందా. కొండపైన జాతర చేస్తున్నప్పుడు ఈ బొమ్మ పెట్టినాం. ప్రార్థన మందిరంకు దారి, వంటశాలకు ఇక్కడ, స్త్రీలకు మూత్రశాలలు ఇక్కడ, బాప్తిజం తొట్టికి దారి ఇక్కడ, బోర్ బావి ఉన్నది అక్కడ. గుర్తులు చూసిండ్రు. ఇగో ఇక్కడ స్టార్, దేవుడు పుట్టిన దినం క్రిస్మస్ పండుగకు చేసిన స్టార్ ఎక్కడ ఉంది. దాని వాతని స్థలం అక్కడ ఉంది. ఇగో మా యొక్క గ్రామం ఎన్కేపల్లి ఇక్కడ కనొస్తున్నది. ఎన్కేపల్లి. ఇగో మేము వేసిన బోరు ఆడుంది. ఇగో ఇక్కడికి రానికి దారిగా ఇది. ఇగో సిలువ కాడకి రావడానికి మొదలు వస్తేనే ఇక్కడ కాలు చేతులు కడుక్కోవాలి అని చెప్పి దూరం నుంచి వచ్చే భక్తులకు నల్లలు పెట్టిండ్రు. ఇక్కడ నల్లలు పెట్టినాక కూడా సేద తీయడానికి ఇగో పక్కకే కూర్చోవడానికి కుర్చీలు కూడా పెట్టినాం. అందుకని చెప్పి చాలా మంచి ఏరియా, వాతావరణం. ఇగో అక్కడ 2 కుర్చీలు ఉన్నాయి. రండి పోదాం రండి. ఇవన్నీ మొన్న గొడవల నీళ్ళు పెట్టలేము ఎండాకాలంలో. అయితే చెట్లు ఎండిపోయినాయి అని మేము అనుకున్నాము. కానీ దేవుడు చాలా గొప్పోడు. చూడండి ఎంత అద్భుతం. ఈ చెట్లు ఎండిపోలేవు. వీటిని పెంచి పోషించింది యేసుప్రభుని మనము 100కు 100% నమ్మాలి ఇక్కడ. ఎందుకంటే ఇగో ఎలాంటి చెట్లు మొత్తం ఎండిపోయినాయి. ఒకసారి నేను ఎండగాలం వచ్చి ఫోటోలు చూసిన, ఎండిపోయినాయి. మళ్ళీ వాటి అన్నిటినీ వర్షం పడందడివే ఇగో ఎట్లా చేసిండు చూడు దేవుడు. అబ్బా, దేవునికి స్తోత్రం. అక్కడ పెద్ద మందిరం పిల్లర్స్ కానీ వస్తున్నాయి. చిన్న మందిరం కట్టుడు ముగిసింది. అక్కడ ఆరాధనలు జరుగుతున్నాయి. అదేవిధంగా సిలువ పక్కన సిలువ ఉంది. రండి మీరు ముగ్గురుంటే నడవండి, మీరు నడవండి. హల్లెలూయా. పాట పాడండి అమ్మా. మీకు వచ్చే పాట ఏది? మీకు వచ్చే పాట పాడి నడు. మీరు ఒక పాట పాడతారు కదా, ఏదో పాట పాడుతుంటారు ఇంటికాడ. మనం పాడండి. నడుచుకుంటే పాడాలి. బండి. నీలోనే నాకు ప్రేమ, దేవునికి స్తోత్రం. సియోను కొండ సిలువ ప్రతిష్ఠిత చేసిన స్థలం కాడికి చేరుకోవడం జరిగింది. అక్కడ మందిరం కట్టి అక్కడ ప్రార్థన అనేది స్టార్ట్ అయిన కొన్ని దినములకు గొడవలు స్టార్ట్ అయినాయి. అందుకని చెప్పి కాళ్ళ నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు రావడం తగ్గింది. అందుకని ప్రభా
మేము మొరపెడుతున్నది ఒకటే, మమ్మల్ని అన్నదమ్ములను అందరినీ ఏకరీతిగా చేసి సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వండి మాకు. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించడము ఒక కుటుంబంతో కాదు తండ్రి, అనేకులు ప్రార్థిస్తే తప్ప అది మందిరం అని కూడా అనలేము. అందుకని చెప్పి అక్కడ దూర ప్రాంతాల వారు వచ్చి ఉండడానికి 2 రూములు కట్టినాం. ఒకటి బాత్రూము, ఒకటేమో ఉండడానికి, మళ్ళీ వంటలు వండుకోవడానికి కూడా ఉంది అక్కడ. ఎలాంటి వర్షం వచ్చినా ఇగో రాత్రి వర్షము మనసారా పడ్డది ఇక్కడ, కానీ కొండ మీదకి నడిచి రావడానికి ఇబ్బంది లేదు. ఎందుకంటే దేవుడు కూడా మట్టి దొవిన స్థలంలో డాంబర్లకు ఉన్నటువంటి సిమెంట్ వేసినటువంటి మట్టి ఉన్నది అక్కడ. ఆ మట్టితోటి తీసుకొచ్చి కొండ మీదకి పోసినాం. ఇక్కడికి రావాలంటే చాలా కష్టాలైనాయి అప్పుడు. అసొంటిది కొండ మీదకి రావడం చాలా ఈజీగా చేసి పెట్టేసిండు దేవుడు. ఎందుకో ఏమో కష్టాలు అనేకం కనుక ఇగో ఈ మందిరం ఏమో పెద్ద మందిరం, చివరి దశకు వచ్చి పిల్లర్స్ వరకు వచ్చింది. ఇదేమో చిన్న మందిరం, ఇక్కడ ఆరాధనలు స్టార్ట్ అయినాయి. పక్కనే ఇగో సిలువ, ఫస్ట్ సిలువను ప్రారంభించినాం. ఇదంతా ఖాళీ స్థలం, ముందర కూర్చొని సంవత్సరంకి ఒకసారి పెద్ద మీటింగ్ చేస్తాం ఇక్కడ. అయితే ఇది ప్రారంభ దశ. ఇప్పుడు 4 సంవత్సరాలు గడిచి 5వ సంవత్సరంలోకి వస్తున్నామని అనుకుంటా. ఇక్కడ కరెంటు మీటర్లు ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ సిలువ ఉంది. ఇక్కడ మా పిల్లలు అక్కడికి పోతున్నారు. దేవునికి స్తోత్రం.